ఇన్నొద్దులు బర్త్డే అంటే ఇంట్లోనో ఫంక్షన్ హాల్లోనో చుట్టాలని పిలిచి కేకులు కోసేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందిలా. గల్లీలో బండ్లు పెట్టాలి, మీదంగా కేక్ కటింగ్ చేసి పటాకులు ముట్టియాలి. అర్ధమరాత్రి దాటినాక సడాక్లే చక్కటి స్టేజ్లు అయితే మనోళ్లకు పురుసాత్గా కేకులు కటింగ్ చేసి సిట్టింగ్లు వేస్తారు మంచిగా. ఇంకా కొందరు మంచి మంచి లొకేషన్లు దేవులాడి ఆడికి పోయి బర్త్డే పార్టీలు చేసుకుంటారు. అయితే బర్త్డే జోరుంది పో. హౌ హైదరాబాద్ లా దుర్గం చెరువు తీగల బిజ్జి మీదనే ముగ్గురు సుత పోలీసులే. నడిమిట్లున్నది మాదాపూర్ సిఐ మల్లేశారు. కడిమిద్దరు పటాన్ చెరువు రాజేందర్ నగర్ సిఐలు. జిగ్రి దోస్తులట. ఇంట్లోనో హోటళ్లనో కేక్ కటింగ్ చేస్తే ఏం మజా ఉంటదని ఈడికొచ్చి దోస్తు బర్త్డే సంబురాలు చేపించిండు మాదాపూర్ సిఐ గారు. మంచిగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. గమ్మతేందంటే సాయంత్రం పూట చాలా మంది యువతులు వచ్చేసి సెల్ఫీస్ కోసం ఫొటోస్ కోసం ఆగిన సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయడం కూడా నిషేధిస్తున్నాం. ఇక నుంచి ఇక్కడ ఎవరు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. వారెవ్వా కేబుల్ బ్రిడ్జ్ మీద గొట్టు రూల్స్ పెట్టిన సారే ఇప్పుడు కేక్ కోసినంత అల్కగా దగ్గరుండి రూల్స్ చెర్ల నూకిండు. కండిషన్లు పబ్లిక్కే గాని మాకు కావు అనుకుండో ఏమో. కానీ సోషల్ మీడియాలో ఫోటోలు అగబడితే ఇక పబ్లిక్ కూకుంటారా? ఓ రేంజ్ లో అరుచుకుంటుంటే ఎంక్వైరీ చేపిస్తున్నారు పెద్ద సార్లు. నేను రోడ్డు మీద కేక్ గోయలే, ఫుట్పాత్ మీదే ఉన్నాం, ఇదేం తప్పు కాదని కవర్ చేసుకుంటున్నాడు. ఇంకా నయం ఆ ఫోటోలు ఉన్నది నేను కాదు, మార్ఫింగ్ చేసిండ్రు అనలేదు. ఇంత స్ట్రిక్ట్ గా రూల్స్ పాటించిన సిఐ సార్ మీద యాక్షన్ తీసుకుంటారో లేదో, లేకుంటే మీ ఒకటే అని లైట్ తీసుకుంటారో చూద్దాం.